హలో వ్యూవర్స్, చెకోడీలు కమ్మగా క్రంచీగా రావాలంటే నేను ఈ విధంగా చేస్తాను. ఒకసారి చూసేయండి. మరి నచ్చితే మీరు కూడా చేసుకోవచ్చు. చాలా క్రంచీగా ఉంటాయి. నేనైతే నువ్వులు ఎక్కువ వేసి చేసుకుంటా. చాలా కమ్మగా అనిపిస్తుంది. నువ్వులు వాము కాంబినేషన్లో ఏ స్నాక్స్ చేసినా చాలా క్రంచీగా కమ్మగా ఉంటాయి. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో ఒక కప్పు మైదా పిండిని వేసుకోవాలి. ఇప్పుడు 2 గరిటెల బియ్యం పిండిని వేసుకోవాలి. మైదా పిండితోనైతేనే కొంచెం మంచిగా వస్తాయి కాబట్టి మైదా పిండి బియ్యం పిండి 2 వేసుకొని చేసుకుంటే క్రంచీగా ఉంటాయి. ఇప్పుడు ఈ పిండిని జల్లించుకోవాలి. మల్లాలు ఏమైనా ఉన్నా పోయి శుభ్రంగా ఉంటుంది కాబట్టి ఇలా జల్లించుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిలు 2 కలిసేలాగా ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక దీనిని ఇప్పుడు పక్కకు పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక పావు లీటర్ నీళ్లు వేడి చేసుకొని ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల వాము, అదేవిధంగా గుప్పడన్ని నువ్వులు వేసుకోవాలి. నువ్వులు ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీ అనిపిస్తుంది అనమాట. హెల్త్ కూడా మంచిదే కదా. సో ఇప్పుడైతే కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు మొత్తం ఇందులోనే వేసుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. మనకు గుల్లగా రావాలి చెకోడీలు అంటే కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ బటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇవి మంచిగా మరిగినాక ఇప్పుడు ఈ పిండిలో కలిపేసుకోవడమే. చాలా వేడిగా ఉంటుంది కాబట్టి చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ స్పూన్తో కలుపుకొని నెమ్మదిగా చేయితో కలుపుకోవాలి. చాలా వేడిగా ఉంటుంది ఈ పిండి అనేది. బియ్యం పిండి వేడి నీళ్ళు పోసుకొని చేసుకుంటున్నాం కాబట్టి చాలా వేడిగా ఉంటుంది. నెమ్మదిగా ఈ విధంగా పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా పిండి ముద్దలాగా కలుపుకున్నాక కూడా ఒక 5 నిమిషాలు మంచిగా ఒత్తుకుంటే మనకు చెకోడీలు గుల్లగా క్రంచీగా వస్తాయి. సో ఇప్పుడైతే ఒక పీట పెట్టుకొని లేదంటే మనకు ఏది కంఫర్ట్ ఉంటే అది పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ డ్రాప్స్ వేసుకొని ఆయిల్తోని మొత్తం రుద్దేసుకోవాలన్నమాట. మనకు చేతికి అంటుకోకుండా ఉంటుంది. మనకు నీట్గా రావాలంటే చెకోడీలు ఈ విధంగా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా మొత్తం రోల్ చేసుకోవాలన్నమాట. వేళ్ళతో కాకుండా అరచేతితో రోల్ చేసుకోవాలి. అట్లయితే మనకు నున్నగా వస్తాయి చెకోడీలు. ఈ విధంగా చెకోడీలాగా చుట్టేసుకోవాలి. లేదంటే జంతికల గిద్దెలో వేసుకొని మనం లావుగా ఉన్నది జంతికల గిద్దెలో వేసుకొని చేసుకొనైనా ఇలా చెకోడీలాగా చుట్టేసుకోవచ్చు. ఎట్లా ఈజీ అనిపిస్తే అట్లా చేసుకోవచ్చు. ఇలా మొత్తంగా చేసుకోవడమే. అన్నీ వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. వేళ్ళతో కాకుండా మనం అరచేతితో చేసుకుంటే మనకు నీట్గా వస్తుంది. వేళ్ళతోనైతే మొత్తం వేళ్ళచ్చులే పడి అంతా నీట్గా రాదు, గుండ్రంగా రావన్నమాట. ఇప్పుడు వీటన్నింటిని డీప్ ఫ్రై చేసుకోవడమే. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే గుల్లగా క్రంచిగా వేగుతాయి అన్నమాట. ఒక 5-10 నిమిషాలు పెడుతుంది కాబట్టి నెమ్మదిగా వేయించుకోవాలి. మైదా పిండి బియ్యం పిండి 2 కలిపినాం కాబట్టి కొంచెం మైదా పిండి ఎక్కువ టైమే తీసుకుంటుంది వేగడానికి. కాబట్టి 5-10 నిమిషాలు పడుతుంది. ఈ విధంగా ఎర్రగా వేగినాక మనం డిష్ అవుట్ చేసుకోవడమే. చూసారు కదా, చాలా క్రంచీగా ఉంటాయి. నచ్చితే మీరు కూడా చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి.